మూడో విడత నామినేటెడ్ పదవులకు సర్వం సిద్ధం అవుతుంది. అయితే ఇందులో ప్రధానంగా దాదాపు ఇంకా ఒక 50కి పైగా కార్పొరేషన్లు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో కీలకమైనవి కొన్ని ఉన్నాయి. ఎస్సీ కమిషన్ ఉంది, ఉమెన్ కమిషన్ ఉంది, అలాగే ఎస్టీ కమిషన్లు కూడా ఖాళీగా ఉన్నాయి. అలాగే మినరల్ డెవలప్మెంట్, బ్యావరేజెస్, ఆప్కాబు, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషను, అలాగే బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కార్పొరేషను, డైరీ, ఫిష్ అండ్ గోట్ కార్పొరేషను, ఇలా ఈ పదవులు కీలకమైన పదవులు ఇవన్నీ ఇంకా భర్తీ కాలేదు. అలాగే అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ, దాంతోపాటు స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రా కార్పొరేషను, నెట్ క్యాప్, ప్రణాళికా సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషను, కనీస వేతనాల కార్పొరేషన్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇవి కాకుండా పలు కుల సంఘాల కార్పొరేషన్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. టీటీడీ బోర్డులో మరికొందరికి కూడా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈసారి భర్తీ చేసే పోస్టుల్లో తెలుగు యువతలో కీలకంగా పనిచేసిన నాదెండ్ల బ్రహ్మం చౌదరి పేరైతే ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే గన్ని ఆంజనేయులు, బూరుగుపల్లి శేషారావు, కనపర్తి శ్రీనివాసరావు, సాహెబ్ మాల్యాద్రి, దారపునేని నరేంద్ర, ఏవి సుబ్బారెడ్డి, ప్రభాకర్ చౌదరి, సుగునమ్మ, పరచూరు కృష్ణ, బండార హనుమంతరావు, గంటా గౌతమ్, పెందుర్తి వెంకటేష్, నల్లపాటి రాము, చిరుమామిళ్ల మధు, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు వీళ్ళ పదవులైతే వినిపిస్తున్నాయి. అలాగే గన్నె ఆంజనేయులు పేరుకి ఆప్కాబ్ చైర్మన్ రేసులో వినిపిస్తుందట. జనసేన నుంచి కూడా అమ్మిశెట్టి వాసు, రాయపాటి అరుణ, రామకృష్ణ, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి పాతూరు నాగభూషణం, అన్నం సతీష్, బాజీ వీళ్ళ పేర్లు అయితే నామినేటెడ్ పోస్టులో, అంటే ఇటు జనసేన నుంచి, బీజేపీ నుంచి కూడా వినిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ సహకార బ్యాంక్ ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో వీటిలో జిల్లా స్థాయి చైర్మన్ పదవులకు ద్వితీయ స్థాయి నేతల పేర్లు కూడా పరిశీలిస్తున్నారు. స్థానిక సంఘాల ఎన్నికల్లో మరికొంత మంది నేతలకు అవకాశాలు కల్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నారట. అయితే కార్పొరేషన్ చైర్మన్ విషయంలో ఇప్పటికే చంద్రబాబు గారు ఒక లిస్టు కూడా రెడీ చేసి పెట్టుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈసారి ఇందులో కీలకమైన పదవులు అయితే దక్కే అవకాశం ఉంది కీలక నాయకులకి అనేది.